ఉండాలి, అన్ని కులాల్ని కలుపుకెళ్ళాలి, ఇలాంటి ధోరణితో నేను ముందుకొచ్చి ఈ రోజున అది సఫలీకృతం అవుతుంది ఈ రోజున. అందుకని ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గం కానీ, నేను మొన్న పోటీ చేసిన భీమవరం గాజువాక నియోజకవర్గం కానీ, ఈ మూడు నాకు మూడు కళ్ళు నాకు ఇవ్వండి. మనం భీమవరం నుంచి కూడా పోటీ చేద్దాం అని అనుకున్న సమయంలో కూడా నేను రాష్ట్రం అంతా తిరగలను, దేశమంతా అవసరమైతే తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో కూడా పర్యటించే పరిస్థితులు ఉన్నాయి. నా గెలుపు కోసం నా ఆలోచించకుండా నేను రాష్ట్రం కోసం పనిచేస్తుంటే నన్ను గెలిపించే నియోజకవర్గం ఉండాలి, నేను ఆలోచించకూడదు అని అనుకుంటా ఉంటే అది నాకు పిఠాపురం నుంచి ప్రతి ఒక్కరు వచ్చి నీకు పిఠాపురం నుంచి నీ గెలుపుకి నువ్వు ఆలోచించకది మేము చూసుకుంటాం, నేను అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది, అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది. నువ్వు మటుకు రాష్ట్రం అంతా చూడని ఎవరు నాకు నోటితో చెప్పలా, ఆ భావన నా గుండెకి తాకింది. భవిష్యత్తులో అన్నీ కుదిరినప్పుడు, పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నప్పుడు, ఆ రోజు మీటింగ్లో ఏం చెప్పానో అది జరిగితే తల్లి తండ్రి మన శ్రీపాద శ్రీవల్లభుడి కటాక్షంగా చూద్దాం. కానీ నేను ఒకటే అనుకున్నా, పిఠాపురం అందరూ వచ్చి వెళ్ళిపోయి దాన్ని వాడుకునే నియోజకవర్గం కాకుండా, నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను ప్రతి చోట, అది నేను నా స్వస్థలం చేసుకుంటాను. అది నేను నా స్వస్థలం చేసుకుంటాను. ప్రత్యేకించి నాకు ఆ లోపల, ఎందుకంటే ఉండిపోయాను నేను అక్కడ. మీరు పిఠాపురాన్ని నేను ఎక్కడ పుట్టానో నాకు తెలియదు, కానీ మన బాపట్లో పుట్టాను, ఎక్కడ పుట్టాను, కానీ నేను తెలిసి పిఠాపురం నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు దశా దిశ మార్చేలా చేద్దాం. ఎవరు మనస్ఫూర్తిగా మీలాంటి పెద్దలందరూ వచ్చి, అనుభవజ్ఞులు వచ్చి, సో నేను ఒకసారి మీ పేర్లు చదువుతాను ఒకసారి. అండ్ ఇది ప్రత్యేకించి నేను ఉండాల్సిన నియోజకవర్గం కాబట్టి నాకు ప్రతి ఒక్కరు తెలియాలి కాబట్టి జస్ట్ చేతులు ఎత్తని సరిపోద్ది. శిలం పెద్ద అప్పారావు గారు చేయెత్తని సరిపోతుంది. నమస్కారం అండి. నమస్కారం. కురుముల రాంబాబు గారు నమస్కారం అండి. సురవరపు కృష్ణార్జున గారు నమస్కారం. మర్నీడి రంగబాబు గారు నమస్కారం. పెకేటి శైలేంద్ర కిషోర్, లేదు నేనే చదువు. దీనికి చదవడానికి కూడా బద్ధకమైంది. రేపు పొద్దున ఎమ్మెల్యేగా ఏం పని చేస్తాడా అతను? అరే నువ్వు ఏ నియోజకవర్గంలో అయితే పనిచేస్తున్నావు ఎమ్మెల్యే, కానీ వాళ్ళ పేరు తెలియాలి కదా నీకు. అది నాకు నేను అనుకున్నా. రేపు పొద్దున్న వచ్చి పర్లేదు కనిపించలేదు అనుకో, నుంచాను టికెట్ చూడదు